హాయ్ మావా బ్రోస్. గోట్ హాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ఈ స్పోర్ట్స్ కామెడీ యానిమేషన్ ఫిల్మ్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు. తెలుగు డబ్బింగ్ బాగుంది. ప్రొడ్యూస్ చేసింది ఎవరంటే సోనీ పిక్చర్స్. స్పైడర్ మ్యాన్ ఇంటి ద స్పైడర్ వర్స్ లాంటి మైండ్ బ్లోయింగ్ ఆస్కార్ రేంజ్ బొమ్మలు తీసిన తోపులు. ఈ మూవీకి ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నా కానీ కో ప్రొడ్యూసర్ స్టీఫెన్ కర్రీ. ఇతను ఎవరో కాదు, రియల్ లైఫ్లో అమెరికాలో బాస్కెట్బాల్ ఆడే ఒక పెద్ద లెజెండ్. తన సొంత ప్రొడక్షన్ హౌస్ అయిన యునానిమస్ మీడియా ద్వారా సోనీ వాళ్ళతో కలిసి ఈ మూవీని అయితే తీశారు. వరల్డ్ వైడ్గా ఈ మూవీ 192 మిలియన్స్ కలెక్ట్ చేసింది. మరి మూవీ ఎలా ఉందో చెప్తే కానీ మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఒక లైక్ వేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మరి మూవీ నాకైతే నచ్చింది భయ్య. గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పను, బట్ మూవీ అయితే నాకు నచ్చింది. ఈ మూవీ కొత్త స్టోరీ అని చెప్పదు, కానీ చెప్పిన స్టోరీనే ఫుల్ ఎనర్జీగా చెప్పేస్తుంది. స్పోర్ట్స్ మూవీస్ మీకు ఇష్టమైతే, యానిమేషన్ మూవీస్ అంటే క్రేజ్ ఉంటే ఈ మూవీ డెఫినెట్లీ వర్త్ వాచింగ్. నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్, అడల్ట్స్కి కూడా నచ్చుతుంది. చిన్నోడిని అండర్ ఎస్టిమేట్ చేస్తే ఒకరోజు అదే చిన్నోడు హిస్టరీ క్రియేట్ చేస్తాడని చెప్పే మూవీ ఇది. స్మాల్ కెన్ బాల్ అనే కాన్సెప్ట్ అనమాట. ఈ మూవీ రోర్ బాల్ అనే ఒక ఫిక్షనల్ స్పోర్ట్స్ చుట్టూ తిరుగుద్ది. అది బాస్కెట్బాల్ ప్లస్ రగ్బీ ప్లస్ WWE అన్నీ కలిపినట్టు ఉంటుంది. ఇందులో హీరో ఒక చిన్న సైజు ఉన్న ఒక గోట్, అదే మేకపిల్ల. అతని పేరు విల్. అతనికి ఒక డ్రీమ్, నేను కూడా ప్రో ప్లేయర్ అవ్వాలి. కానీ అక్కడ ఉన్న ప్లేయర్స్ అన్నీ కూడా భారీ జంతువులు, రైనోస్, టైగర్స్, హార్సెస్. ఇలాంటి వరల్డ్లో ఒక చిన్న గోట్ ఎలా నిలబడింది, అందరూ నవ్విన చోట ఎలా గెలిచింది అనేది ఈ మూవీలో మిగతా స్టోరీ. మ్యాచ్ సీన్స్లో విజువల్స్ లిటరలీ ఎక్స్ప్లోడ్ అయిపోతాయి భయ. కొన్ని షార్ట్స్ చూస్తుంటే ఇది యానిమేషనా లేక వీడియో గేమా అనిపించకమాందు. లాస్ట్ క్లైమాక్స్ గేమ్ చాలా బాగుంది. కెమెరా మూమెంట్స్, స్లో మోషన్స్, ఇంపాక్ట్ ఫ్రేమ్స్. జూటోపియాలో లాగా యానిమేషన్ అంతా సాఫ్ట్గా ఉండదు. క్యారెక్టర్స్ చాలా షార్ప్గా, చంకీగా డిజైన్ చేశారు. ముఖ్యంగా ఆ రోర్ బాల్ ఆడే స్టేడియంస్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఒకటి దట్టమైన అడవి లాంటి స్టేడియం అయితే, ఇంకోటి ఏకంగా లావా పారే అగ్నిపర్వతం మధ్యలో ఉంటుంది. మ్యాచ్ ఆడేటప్పుడు కెమెరా యాంగిల్స్ అన్నీ కూడా మనం కోర్టులో ఉండి లైవ్ ఆడుతున్న ఫీల్ ఇస్తాయి. యానిమేషన్ క్వాలిటీ మాత్రం పక్కా సూపర్. ఈ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే అండర్ డాగ్ ఎమోషన్. చిన్నోడిని ఎవరు సీరియస్గా తీసుకోరు, కానీ అతడే చివరికి గేమ్ మార్చేస్తాడు. ఎస్పెషలీ స్పోర్ట్స్ లవర్స్కి ఈ మూవీ ఫుల్ కిక్ ఇచ్చేస్తుంది. మధ్య మధ్యలో వచ్చే జోక్స్ కూడా చాలా న్యాచురల్గా వర్క్ అయినాయి. లైట్ ఎమోషన్ కూడా వర్క్ అయింది. స్టేడియం అట్మాస్ఫియర్ని సౌండ్ డిజైన్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. స్టోరీ చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. అండర్ డాగ్ స్పోర్ట్స్ మూవీ ఫార్ములానే మనం చాలాసార్లు చూసిందే. కొత్తగా షాక్ అయ్యే ట్విస్ట్లు ఎక్కడ ఏమీ ఉండవు. కొన్ని ఎమోషనల్ సీన్స్ త్వరగా వెళ్ళిపోతాయి. కొంచెం స్లో చేసి ఎమోషన్స్ బిల్డ్ చేస్తే ఇంకా బాగుండేది, ఇంపాక్ట్ వచ్చేది. ఫైనల్గా చెప్పాలంటే, మనం రెగ్యులర్గా చూసే స్పోర్ట్స్ అండర్ డాగ్ డ్రామానే కావచ్చు, సైజ్ కాదు మన సత్తా ముఖ్యం అనే ఒక కాన్సెప్ట్ ఆ రోర్ బాల్ మ్యాచెస్ కోసం, యానిమేషన్ డిజైన్స్ కోసం, క్వాలిటీ కోసం పిల్లలతో కలిసి అట్లా రిలాక్స్ అవుతూ చూడడానికి ఈ మూవీ ఒక పర్ఫెక్ట్ చాయిస్ అవుద్ది. రేటింగ్ ఓవరాల్గా ఎంత ఇస్తానంటే మూవీకి 3.25 అవుట్ ఆఫ్ 5. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.